సో టెక్ 204. సో నేను మా ఫ్రెండ్ బాలా అనే నా కాలేజ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో. సో నాకు ఇక్కడ చాలా థింగ్స్ ఇంట్రెస్టింగ్ అనిపించాయి. సో ఈ ఇంట్లో ఆల్మోస్ట్ అంటే ఇల్లు అనొచ్చా ఫామ్ అనొచ్చా చెప్పలేం కానీ మొత్తం మిక్స్ అయ్యి ఉంది. సో ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ ఒక 200 చెట్లు అంటే ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి. సో నాకు చాలా యూనిక్గా అనిపించింది ఈ ప్లేస్. సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో విల్ స్టార్ట్ విత్ బాలా. ఏం చెట్టు ఇది? ఇది బార్బిడేస్ చెర్రీ అంటారు. సో మనకి పేరు సరిగ్గా పలకం రాదు కానీ దీని టేస్ట్ అయితే చేద్దాం. సో దేనికి మంచిది బాలా ఇది? ఇది దీంతో కెరటిన్ అనేది ఎక్కువ ఉంటుంది, స్కిన్కి చాలా మంచిది. ఇది స్కిన్కి మంచిది అయితే మన చెర్రీ కొంచెం చెర్రీ మనకి తెలీస్. టేస్ట్ ఎలా ఉందంటే యూట్యూబ్ వీడియో అని చెప్పేసి హ్యాపీగా ఇది తినేయచ్చు. సో చెట్టు పేరు ఏం పేరు? బార్బిడేస్ చెర్రీ. మన పలకం రాదు కాబట్టి వదిలేద్దాం. తమలపాకు చెట్టు. అక్కడ ఇంకా పెద్ద చెట్టు ఉంది, ఇంకా చాలా చెట్లు ఉన్నాయి చూపిస్తాను. ఇది ఆవకాడో చెట్టు. సో ఇక్కడ చిన్నది ఉంది, అటు సైడ్ ఇంకా పెద్దది ఉంది, చూపిస్తాను అది కూడా. సో ఇలా వెళ్తే బాగా ఇవి డ్రాగన్ ఫ్రూట్స్. ఇవి ఓకే డ్రాగన్ ఫ్రూట్స్. ఇక్కడ అంజూరా చెట్లు అన్ని మొక్కలు వేసుకున్నాం చిన్నవి, ఇంకా చైన్లో నాటుకోవడం కోసం. ఇంకా అవి యాలక్కి చెట్లు. ఇది ఏం చెట్టు? అవి యాలక్కి అక్కడ ఉన్నాయి. ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్. ఓకే, ఇది నేరేడు గడ అనుకుంటా. నేరేడు చెట్టు, దాని కింద గ్రాఫ్టింగ్ చేసినాం ఇక్కడ. ఓకే, అంటే ఈ చెట్టు ఉండడం వల్ల ఇక్కడ కింద వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి చెట్టు తీసేస్తున్నాం. అందుకని ఇక్కడ గ్రాఫ్టింగ్ చేసి తీసుకోపోయి నాటు. ఓ ఇది ఇక్కడ ఉంది. ఆగాగు, ఇది వాటర్ యాపిల్ అంటాం. సో ఇంకా బుట్లోనే ఉంది. అయినా కానీ తిందాం మనం. టేస్ట్ ఎలా ఉందో చెప్తా. బాగానే ఉంది, కొంచెం బాగా ఇంకా రెడ్గా అయితే సూపర్గా ఉంటుంది. వీడియో లాగ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయన్నీ తినేద్దాం. ఈ డేట్స్ ఉన్నాయి కదా, సో వాటిల్లో ఇది అంటే డిఫరెంట్ బ్రీడ్. ఆల్మోస్ట్ ఇది ఒక చెట్టు వచ్చే 5000 పడుతుంది చిన్నప్పుడు. ఇప్పుడు సో ఆల్మోస్ట్ దీనికి ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ టైంకి వచ్చాక ఇక్కడ ఫ్రీ డేట్స్ తినొచ్చు అనుకుంటా. వీడు పండ్లు ఉన్న చెట్లు మాత్రం చూస్తున్నాడు వీడు. ఇదేం చెట్టు? బెర్రీ, బ్లాక్బెర్రీ అంట. ఎన్నుండి వెళ్ళేలాగా అన్నీ తినేయాలి. ఇక్కడ కనీసం ఒక 50-60 రకాల చెట్లు ఉంటాయి. ఇక్కడ అన్ని ఒక్కొక్కటి ప్లాంటేషన్ చేసి పెట్టేస్తున్నాం. ఓకే, ఇది వన్స్ ఒకవేళ అన్ని వర్షాకాలంలో ఎక్కువ నాటుకుంటాం. నెక్స్ట్ సమ్మర్ కాబట్టి ఎక్కువ నాటం దీన్ని అయితే. ఓకే, దీన్ని నాటడం వల్ల ఏంటంటే ఎండిపోతాయి. ఇప్పుడు మనం పొలాలు నాటి నీళ్ళు పెట్టుకోలేకపోతే, అందుకే అన్నీ ఇలా చిన్న చిన్న పార్ట్స్లో కిందంతా వేస్ట్ చేసి పెట్టేసి ఉంటాం. అవకాడో ఇవి మనం బయట ఇంకా తెప్పించుకున్నాం. అక్కడ అన్ని మనమే మొక్కలు వేసుకున్నాం. ఇది బయట ఇంకా తెప్పించుకున్నాం. యాష్ వెరైటీ అంటారు. చెట్టు ఎంత ఉంటుంది బాలా? ఈ చెట్టు ఒకటి 800 నుంచి 1400 నుంచి స్టార్ట్ అవుతుంది యాష్ వెరైటీ అయితే. చెట్టు సైజు బట్టి. ఈ చెట్టు ఎంత ఉంటుంది ప్రైస్? ఇది ప్రైస్ ఎంత, మన అన్న ఇదన్నీ గ్రాఫ్టింగ్ చేసుకున్నాడు. ఓకే, మనమే గ్రాఫ్టింగ్ చేసుకుంటాం కాబట్టి మనకి ఎక్కువ ఖర్చు పడదు. బయట ఇంకా తెప్పాలంటే ఒక చెట్టు 200 నుంచి స్టార్ట్ అవుతుంది. 200, 100, 1000. ఓకే, ఇక్కడ ఇది మనకి ఐస్ క్రీమ్లో వెన్నీలా వేస్తారు కదా, సో అవి అది. సో ప్రైస్ గురించి తెలియదు కానీ ఇది కొంచెం చాలా నేను ఎక్కడ చూడలేదు. ఇది కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. ఇది సేమ్ ఇందాక ఈ ద్రాక్ష ఆల్మోస్ట్ 1 year పట్టుద్దంట. పైన ఉన్నాయి అవి నాకే అందలేదంటే బాలాకి అసలు అందవు. వస్తుంది నీకే అందట్లే భయ్యా. ఇది వంకాయ అంట. మన సైడ్ ఉండే వంకాయ కాదు, అంటే ఒంగోలు సైడ్ ఉండే వంకాయ కాదు, చప్పర వంకాయ అంట. సో ఓకే, సో చెరుకు అటు సైడ్ ఇంకా చెరుకు తోటలు చాలా ఉన్నాయి. సో ఇక్కడ కింద వాటర్ వేస్ట్ అవుతూ ఉంటుంది పైన నుండి వచ్చి, అందుకని చెప్పి చిన్నవి నాటుకున్నాం. సీతాఫలం, ఈ సీతాఫలం కాయలు లేవు ఇప్పుడు, సీజన్ కాదు. అవి మల్బెర్రీ, అది రేషం పండ్లు అంటారు మా సైడు. ఈ చెర్రీలు ఇవి. ఒక ట్రై చేద్దాం. ఇది నీ కేక్లు మీ చెర్రీలు ఉంటాయి కదా, అవి కానీ పుల్లుగా ఉంటుంది ఇలా తింటే. దీన్ని కట్ చేసి
మన తినలేము ఇది. దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ కేక్ మీద పెట్టడానికి ముందు కొంచెం ప్రాసెస్ చేస్తారు దీన్ని. ఓకే. ఆ కట్ చేసి గింజలు తీసి చక్కెరతో నీళ్ళని బాగా వేడి చేయించి దాంట్లో వేసేయాలి. దాన్ని తీసి ఒక కొంచెం డ్రై చేయాలి. ఇక్కడ ఇది రెడ్ డ్రాగన్ ఫ్రూట్, ఇది రెడ్ ఎల్లో. ఓకే, డిఫరెంట్ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా చెట్లు ఉంటాయి. ఇవన్నీ అదే చెర్రీలే. ఇది లక్ష్మణ్ ఫల్ అంటారు, మనకు తెలీదు. అటు సైడ్ పెద్దది ఒకటి ఉంది పైన అక్కడ. అదే అంత పెద్దగా ఉంది. సో మనకి ఇది అసలు తెలియదు. ఏం చెట్టు? లక్ష్మణ్ పల్ అంట. ఇక్కడ ఇదైతే ఉంది, ఇది రామ్ ఫల్ అంటారు. మన దగ్గర ఒక్కొక్క స్టోరీ ఉంటుంది దీనికి. రాముడు అడవిలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఇది తయారు చేసిన చెట్లు దేవుళ్ళు అంటారు. ఆగాగు టెంపు మనోడు చెట్లలో దూరం తీసుకెళ్ళాలి. ఇది ఇప్పుడు మంచిగానే అయిందా? మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్రా మిర్రా మిసంది మిసైలలే. పోయినసారి వచ్చిన 20 తాగిన. సో హైదరాబాద్లో అలా తాగాలంటే బాటిల్ వచ్చి 120 అవుతుంది. ఏడైతే రావట్లేదా? ఇది నాకే రాలేదంటే ఇంకెవరికి రాలేదు. ఇది బాగా చేసిన ఇంట్లో తెలిస్తే ఈ తలకాయ నరిగినట్టు మమ్మల్ని జరుగుతారు. అంటే ఏం చేయలేదు, బాగా చదువుకున్నాం కానీ ఈఎంఐలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ గ్యాప్లో ఒకటి చదువుతా. కొబ్బరి ఆకులు కలగలిపే కొబ్బరి మట్ట కథ, రబ్బరు గాజుల చప్పుడులా కాదిది కట్టు కథ. జిగురే కలిగినదే మమతే ఎతికిన బంధం, కోవే కరగనిదే